అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ రోజు మార్నింగే లేసి నేను కొన్ని ప్రసాదాలు అయితే అమ్మవారి కోసం చేశాను. పులిహార, చలివిడి, అలాగే పరమాన్నము, అలాగే కొంతమంది క్షీరాన్నము అంటారు, కొంతమంది పరమాన్నము అంటారు. ఎలా చేసినా అమ్మవారికి ఇష్టమే కాబట్టి పరమాన్నము, అలాగే దద్దోజనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు. అలాగే పూర్ణం బూరెలు, దీనితో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగు బూరెలు, అలాగే గారెలు వేశాను. అమ్మవారికి అలాగే వచ్చిన లక్ష్మీదేవులకి వాయనం ఇవ్వడానికి శనగలు, వడపప్పు, పానకం చేశానండి. ఇవి అయితే నేను ఈ రోజు వరలక్ష్మి వ్రతానికి చేసుకున్న ప్రసాదాలు. నా స్తోమతకి తగ్గినట్టు ఇక్కడ నేను వరలక్ష్మి వ్రతాన్ని అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ రోజు వ్రతం అయితే అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుని చాలా మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నాను. బయట పసుపు రాసి వరిపిండితో ముగ్గు పెట్టి వరలక్ష్మి అమ్మవారిని అయితే లోపలికి ఆహ్వానించి ఇక్కడ కూర్చోబెట్టి మంచిగా ప్రసాదాలు అలాగే వాయనం అయితే ఇచ్చుకుని ఆ అమ్మవారి ఆశీస్సులను అయితే తీసుకున్నాను. మీ ఇంటి వరలక్ష్మి వ్రతం కూడా ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్.